హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. ఈరోజు నేను ఏ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఈ 2026-27 సంవత్సరంలో జరిగే ఈ యొక్క గోచార పరివర్తనలో, గ్రహ పరివర్తనలో, గ్రహ సంచారాల్లో సో ఏ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉన్నది అని చెప్దామనుకుంటున్నాను. ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గోచారం అనేది చంద్రరాశి నుంచి, జన్మలగ్నం నుంచి ఈ యొక్క గ్రహాల యొక్క పరివర్తన ఎలా ఉంది అనేది దాని మీద ఆధారపడి మన ఫలితాలు చెప్తామన్నమాట. సో నడిచే దశ, అంతర్దశ, వర్తమాన దశ కూడా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నేను కేవలం మాట్లాడేది చంద్రరాశి నుంచి, అలాగే లగ్నాత్తు ఎవరికి 2026-27 అత్యంత అనుకూలంగా ఉన్నదో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ చూడండి, మీరు మిథున్ రాశి వాళ్ళు. మిథున్ రాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు బృహస్పతి ఉచ్చలో ఉన్నాడు. సో జనరల్గా బృహస్పతి ద్వితీయంలో ఉన్నాడంటే అసలు వీళ్ళకి డబ్బుకు కరువు లేదు, ఏదో విధంగా డబ్బు అందుతూ ఉంటుంది. డబ్బుకు సంబంధించిన ప్రత్యామ్నాయాలు, తర్వాత దానికి సంబంధించిన మార్గాలు కనుక ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. డబ్బు సంపాదించే మార్గాలు డిఫరెంట్ డిఫరెంట్ రెవెన్యూస్లో వీళ్ళు డబ్బు అనేది కూడగడుతూ ఉంటారు. అలాగే జూపిటర్ ఎప్పుడైతే సెకండ్ హౌస్లో ద్వితీయ భావంలో ఉచ్చలో ఉన్నాడో ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. అలాగే వీళ్ళ వాక్కుతో చాలా విషయాల్ని జయిస్తారనమాట. వీళ్ళ కమ్యూనికేషన్, వీళ్ళ స్పీచ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి తృతీయంలో కేతు ఉన్నాడు. సో సహజంగా పాపగ్రహాలు ఏంటంటే ఇవి తృతీయ స్థానం ఏంటంటే ఇది ఒక కామస్థానం అనమాట. సో దీన్నే హౌస్ ఆఫ్ విల్ అంటారు. సో ఇందులో పాపగ్రహాలు పనిచేస్తాయి. కేతు చాలా బాగా పనిచేస్తాడు. వీళ్ళకి గురు గోచారం బాగుంది, అలాగే కేతు గోచారం బాగుంది. అలాగే దశమంలో శని ఉన్నాడు. వీళ్ళకి మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ జూలై టైంకి ఏకాదశంలోకి శని వస్తున్నాడు. ఆల్రెడీ గురువు ద్వితీయంలో ఉన్నాడు, కేతు తృతీయంలో ఉన్నాడు, శని కూడా యాడ్ అవుతున్నాడు. సో మిథున్ రాశి వాళ్ళకి చాలా బాగుంది. తర్వాత రాశి ఎవరికి అనుకూలంగా ఉన్నది అంటే వృశ్చిక రాశి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి మీరు గోచారం చూశారంటే 9వ స్థానంలో గురువు అంటే భాగ్యస్థానం. సో గురువు సహజంగా కోణంలో చాలా బాగా పనిచేస్తాడు గోచారంలో. అంటే 1, 5, 9 స్థానాల్లో గురువు ఎవరికి సంచరించినా సరే మంచి ఫలితాలు ఇస్తాడు. సో వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం వారికి ఏం జరగబోతుంది? ఈ 9వ స్థానంలో గురువు ఉచ్చని పొందాడు అంటే వీళ్ళ లక్ అనేది సుడని తిరగబోతోంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా దూర ప్రయాణం చేస్తారు. తండ్రి సంబంధమైన విషయాల్లో ఆ విషయాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. వాళ్ళ ద్వారా లాభాన్ని పొందుతారు, ప్రయాణాల్లో లాభాన్ని పొందుతారు, యాత్రలు చేస్తారు. తర్వాత వీళ్ళ పట్టింది బంగారం అయ్యే టైం అనమాట. భాగ్యంలో గురువు ఉచ్చలో ఉన్నాడంటే. తర్వాత ఈ సంవత్సరాంతం డిసెంబర్ 2026లో మళ్ళీ రాహు వీళ్ళకి తృతీయ స్థానంలో రాజయోగ కారకుడై సంచారం చేయడం మొదలెడతాడు. ఈ రాహు యొక్క బలం వీళ్ళకి సంవత్సరంన్నర 18 నెలలు, 2026 డిసెంబర్ నుంచి 18 నెలలు ఈ యొక్క రాహు బలం ఉంటుంది వీళ్ళకి. తృతీయంలో రాహు ఉంటే ఏంటంటే నేను ఏదైనా చేస్తాను, నేను ఏదైనా చేయగలను. తృతీయ స్థానం ఏంటండి? విల్ పవర్, కమ్యూనికేషన్, సోదరీమణులు, సహాయక స్థానం, సోషల్ కమ్యూనికేషన్, నెట్వర్కింగ్, ప్రయాణాలు, షార్ట్ టర్మ్ జర్నీస్. అలాగే తృతీయ స్థానం మనం చేసే ప్రయత్నాలు, ఇనిషియేషన్, హౌస్ ఆఫ్ ఇనిషియేషన్, హౌస్ ఆఫ్ విల్. అలాగే ఆయుష్ స్థానం, లాంజివిటీ, తృతీయ స్థానం. ఇక్కడ రాహు వస్తున్నాడు. సోషల్ మీడియాలో, సోషల్ కమ్యూనికేషన్లో, ఐటీలో, టెక్నాలజీలో వీళ్ళ ప్రయత్నంతో కష్టించి, వీళ్ళ యొక్క స్మార్ట్నెస్తో, ఇంటెలిజెన్స్తో ఈ రాహు యొక్క ఎనర్జీని తీసుకొని గొప్ప ఫలితాలు చూస్తారు. అలాగే శని చూడండి, వీళ్ళకి వచ్చే సంవత్సరం జూన్ జూలై నుంచి మేషరాశిలోకి 6లోకి వెళ్తున్నాడు. 6లో శని, 3లో రాహువు, భాగ్యంలో జూపిటర్. ఇంకా అంతకుమించి ఏం కావాలి? 3 ప్రధాన గ్రహాలు వీళ్ళకి అనుకూలంలోకి వచ్చేసాయి.
అలాగే ఇంకొక రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు. ఈ కన్యా రాశి వాళ్ళకి, కన్యా లగ్నం వాళ్ళకి ఏకాదశంలో గురువు, 6లో రాహువు, 2 గ్రహాలు ప్రధానమైన గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. టెక్నాలజీ, ఏరోస్పేస్, ఐటీ, సోషల్ మీడియా, సోషల్ కమ్యూనికేషన్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఎన్నో అవకాశాలు వీళ్ళకి వస్తాయి. ఏకాదశంలో గురువు, మనోభిష్ట సిద్ధి. వీళ్ళు శాంతిగా, హ్యాపీగా, కంటెంట్మెంట్తో వీళ్ళు ఉండగలుగుతారు. చాలు చాలు అంటారు. అంటే అంత మనశ్శాంతితో ఉంటారు ఏకాదశంలో గురువు అంటే. వీళ్ళ యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరటం, లాంగ్ టర్మ్ గోల్స్ ఫుల్ఫిల్ అవ్వటం. ఓన్లీ కన్యా రాశి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే కళత్రంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వివాహం కాని వాళ్ళకి సప్తమశని ఇంకా డిలే చేసే అవకాశం ఉంది వివాహము. అలాగే వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి పరీక్షా సమయము. వీళ్ళు వివాహ జీవితంలో వచ్చే ఒడిదుడుకుని ఎదుర్కొని నిలబడతారా, లేదా రిలేషన్ బ్రేక్ చేస్తారా? అదర్వైజ్ వీళ్ళకి బాగానే ఉంది. సో ఈ 3 రాసు వాళ్ళకి ఈ సంవత్సరం 2026, 27 చాలా గొప్పగా ఉంది. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.